జలాలు కానీ ఇప్పుడు ప్రాజెక్టులకే అనుమతి లేవు ఎట్లా వచ్చిందంటే రఘునందన్ రావు గారు ఒక ఇష్యూ అడిగారు. సో ఇన్ లైట్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే 21/9/2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ శంశక్తి భవన్ న్యూ ఢిల్లీ. దీంట్లో చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్. చైర్పర్సన్ వచ్చేసి శ్రీమతి శ్రీ ఉమాభారతి గారు, హానరబుల్ మినిస్టర్ జలశక్తి, ఎన్ చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, కె చంద్రశేఖరరావు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 21/9/2016 నాడు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమాభారతి గారి అధ్యక్షతన ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మినిస్ట్రీ అంటే తర్వాత ఆఫీసు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జిఎస్జా, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, వీళ్ళందరూ కూడా అధికారులు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి శ్రీ టి హరీష్ రావు గారు హానరబుల్ ఇరిగేషన్ మినిస్టర్గా, మిగతా అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ paragraph number 2 is 8 pages meeting minutes record, 6th page of for the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting the issues. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు. వారితో పాటు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, విజయ్ ప్రకాష్, ఎస్ నరసింహారావు గారు, శశాంక్ గోయల్, ఆర్ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య ప్రసాద్. ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరే అనుకుంటా. యు ఆర్ దేర్ ఇన్ దట్ మీటింగ్, రైట్? ఆర్ వెంకటరమణ, విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా, అంటే ప్రజలకు అందరికి వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసేందులో ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్కి అన్నిటికి కూడా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టిందనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే, మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. మళ్ళీ 2019లో 13th August 2019 రాయలసీమను రతలాసీమగా మారుస్తా చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత, మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద
పూర్తి స్థాయిలో చర్చలు చేశారు 4 సమావేశాలలో కంప్లీట్గా. దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్. ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షిఫ్ట్ Krishna basin and Penna basin. This is the